వన్స్ ఇట్ గెట్స్ ఇన్ టు ద బాడీ ఆ డైజెషన్, గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ ఇవన్నీ వర్డ్స్ మీద ఏంటంటే పొట్టంతా పాడవుతూ ఉంటుంది. మీరు ఇచ్చే కొద్దీ ఏమవుతుందంటే కొద్దిగా 1% 10% అవుతుంది, 10-20 అవుతుంది, 20-40 అవుతుంది. సో ఆ పర్సంటేజ్లో ఎప్పుడైతే స్టమక్ డిస్టర్బ్ అవుతూ ఉంది అనుకోండి, అట్ 1% ఆఫ్ టైంలో ఎట్లా వస్తారంటే కడుపులో నొప్పి అని వస్తారు. ఎన్ని అల్ట్రాసౌండ్స్ చేసినా ఏం చేసినా నార్మల్ ఉంటుంది. కానీ ఆ డైజెషన్ను ఇంకా వాడికి ఏంటంటే వేరే ఫుడ్ తీసుకున్నా కూడా యాక్సెప్ట్ చేయదు ఫుడ్ గట్ని. సో ప్రాబ్లం కనపడదు. ఎన్ని స్కాన్స్ ఎన్ని రిపోర్టులు చేసినా అన్ని చేసినా బాగున్నట్టు ఉంటుంది. బాబో పాప యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ పొట్టలో నొప్పి వస్తూనే ఉంటుంది. ఆ గట్ హెల్త్ అన్నది టోటల్లీ ఆల్టర్ అయిపోతుంది ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం. ఒక 2 years 3 years తర్వాత మీకు నిజం కనపడుతుంది. హీల్ బి లైక్ ఏంటంటే వాటర్ తాగినా మోషన్స్ అవుతాయి. సో ఆ పరిస్థితికి వెళ్ళి ఇప్పుడున్న బొద్దు బేబీ కాస్త అప్పటికి వెళ్ళేటప్పటికి 4 kgs 5 kgs లాస్కి వెళ్తాడు. సో దెన్ కమ్స్ ద ఇష్యూ. సో ప్రైమరీగా మీరు ఫస్ట్ స్టెప్ అవాయిడెన్స్ ఆఫ్ థింగ్స్ చేస్తే ట్రీట్మెంట్ తగ్గిద్ది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ లైక్ ట్రీట్మెంట్ లాగా.